హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుక్కాలజీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా, సింపుల్‌గా అయిపోయే పూరీ కర్రీ అండి. ఈ పూరీ కర్రీ అనేది ఈరోజు మనం అచ్చం హోటల్ స్టైల్‌లో చేసుకుందాం. ఈ పూరీ కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. పూరీలోకైనా, చపాతీలోకైనా. అలాగే దీన్ని ఈరోజు మనం సింపుల్ అండ్ ఈజీగా హోటల్ స్టైల్‌లో ప్రిపేర్ చేసేస్తాం పదండి. స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి అర టేబుల్ స్పూన్ ఆవాలని, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ మినపప్పుని వేసుకొని వీటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసాక ఇప్పుడు ఇందులోకి మనం ఒక 3 ఉల్లిపాయలని ఈ విధంగా పొడవుగా తరిగి వేసుకోవాలి. అలాగే ఒక 3 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిర్చిని, ఒక 2 టేబుల్ స్పూన్ల కరివేపాకు, అలాగే సన్నగా తరిగిన ఒక టేబుల్ స్పూన్ అల్లం ముక్కల్ని వేసుకొని ఉల్లిపాయల్ని ఒక 50% వరకు వేయించుకోవాలండి. మరీ ఎక్కువగా వేయించకూడదు. ఒక 50% కుక్ అయ్యే విధంగా వేయిస్తే సరిపోతుంది. ఈ విధంగా వేయించాక ఇప్పుడు ఇందులోకి అర టేబుల్ స్పూన్ పసుపుని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఒక బంగాళాదుంపని ఉడికించి మ్యాష్ చేసి వేసుకోవాలి. బంగాళాదుంపలు వేసాక ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేశాక ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు నీళ్ళని పోసుకోవాలి. నీళ్ళని పోసుకొని ఇంకొకసారి కలుపుకుందాం. ఇలా కలిపాక ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి. ఉప్పుని వేసుకొని ఇంకొకసారి బాగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుందాం. 5 నిమిషాల తర్వాత చూడండి మన ఉల్లిపాయ అనేది చక్కగా ఉడికిందండి. ఇప్పుడు ఇందులోకి మనం శనగపిండిని మిక్స్ చేసి వేసుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తగినన్ని నీళ్లు పోసుకొని శనగపిండిని ఉంటలు లేకుండా బాగా కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా ఉంటలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ శనగపిండి మిక్స్‌ని మనం ఈ కర్రీలోకి వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి. ఇప్పుడు మూత పెట్టి దీన్ని ఒక 6, 7 నిమిషాలు కుక్ చేసుకుందాం. 7 నిమిషాల తర్వాత చూడండి మన పూరీ కర్రీ అనేది చక్కగా కుక్ అయిందండి. పూరీ కర్రీ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఇది చల్లగా అయితే కొంచెం థిక్‌గా అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఇంకొకసారి మిక్స్ చేసుకోవాలి కొత్తిమీర వేశాక. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే మన హోటల్ స్టైల్ పూరీ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పూరీ కర్రీని వేడివేడిగా పూరీస్‌తో సర్వ్ చేసేసుకోవడమే. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే చాలా సింపుల్‌గా కూడా అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ఈ పూరీ కర్రీని ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు కామెంట్‌లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.